భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమానికి నంద్యాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఎర్రటి ఎండలో మహిళలు ఆమెకు స్వాగతం పలికారు. నంద్యాల 35వ వార్డులో అబ్దుల్ రహీం కుటుంబం, 13వ వార్డులో గురవరాజు కుటుంబం, అలాగే మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో చిన్న మద్దిలేటి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారని, పెన్షన్లు అడ్డుకున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మండిపడ్డారు. వైసీపీ కుట్రపూరిత ప్రచారాలను టీడీపీ కార్యకర్తలంతా తిప్పికొట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్రంలో పసుపు సైనికులంతా సైకిల్ స్పీడ్ పెంచాలని, సైకిల్కు అడ్డొచ్చిన దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకెళ్లాలని, ఎక్కడా వెనక్కి తిరిగి చూడొద్దని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎప్పుడు రాక్షసులుగానే ఆలోచిస్తారు. వాళ్ళకి లేని పనికిరాని తెలివి మన తెలుగుదేశానికి లేదు. అది అక్కర్లేదు కూడా మనకి. ఆ పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం అనుకుంటే ఎక్కడికక్కడ సచివాలయం ఉంది, వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి పెన్షన్స్. అది ఇవ్వకుండా ప్రతిదీ వాళ్ళ ఆపేసి ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారని చెప్తున్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఓటేయాలి. మనందరం ముందుకెళ్దాం, మనం వెనక్కి తిరిగేది లేదు. మన సైకిల్ తొక్కుంటా ముందుకెళ్ళి ఎదురొచ్చేవాడిని తొక్కుని వెళ్ళి వెనక తిరగకుండా ముందుకెళ్ళి మన తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని ముందుకే వెళ్దాం. ప్రజల ప్రభుత్వం వస్తుంది. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు వేరు కావచ్చు, కానీ 3 పార్టీల ఎజెండా ఒకటేనని, ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడమే తమ ధ్యేయమని నారా భువనేశ్వరి అన్నారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ కార్యకర్తలంతా సై అంటే సై అన్నట్లు పోరాడాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది ఉంది. మీరు తప్పకుండా అది కూడా గుర్తుంచుకుని వాళ్ళకు కూడా ఓటేయాలి. జెండాలు 3 అవ్వచ్చు, 3 రకాలు అవ్వచ్చు, కానీ ఎజెండా అంతా ఒకటే మంది. ఏమని? ప్రజల ప్రభుత్వం రావాలి. అది మనం కోరుకోవాలి. అదే నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది కూడా. ఇప్పుడు మీరందరూ, మీ అందరికీ తెలుసు, మనందరం కురుక్షేత్రం యుద్ధం ఎదుర్కోబోతున్నాం ఇంకొక 40 రోజులు. అవునా కాదా చెప్పండి? దానికి ఆయుధం ఏంటి? మీ ఓటు. అది మర్చిపోబాకని ఇంట్లో కూర్చుని ఎవరో వస్తారు తీసుకెళ్తారు అదంతా లేదు. మీరే ముందుకు రావాలి. ఇంకా మీతో పాటు 10 మందిని 100 మందిని వేసుకుని ముందుకెళ్ళి ఓటు వేయించాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ యువకులు, మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. ఉద్యోగాలు లేదు, ఏమీ లేవు, వచ్చే వాళ్ళకి కూడా అన్ని ఆపేస్తున్నారు. అందుకే మీరు ముందుకెళ్ళి అందరినీ తీసుకెళ్ళి మీరు ఓటు వేయాలి. అదే నేను కోరుకుంటున్నాను. దీనికి మీరు సయ్యా? 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 జై తెలుగుదేశం.